కాబట్టి చాలా స్పష్టంగా కనబడేది ఏంటంటే ఎన్డీఏలో లేకపోతే కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత పద్ధతి, తన సొంత కార్యాచరణ వేదిక, తన సొంత పునాది పెంచుకోవటం, దీని మీద దృష్టి పెడుతున్నారు అనేది కనిపిస్తుంది. ఇంకోటి, మిగతా మంత్రులందరితో పాటు మంత్రివర్గ సమావేశానికి వెళ్ళటం వేరు. కానీ ఎందుకంటే మొన్న ఒక సమస్య వచ్చినప్పుడు హోంమంత్రి గారు కూడా అన్నారు, మంత్రులుగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటామని. ఈ పవన్ కళ్యాణ్ ఈజ్ వన్ అమాంగ్ ది మినిస్టర్స్, డిప్యూటీ రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి లేదు. కాబట్టి అదేనా అంటే కాదు, ఐఎమ్ సంథింగ్ మోర్ దాన్ ఆర్డినరీ యావరేజ్ మినిస్టర్ అనేది ఏదో చెప్పదలుచుకున్నారేమో తెలియదు. ఏదైతేమే అధికసే అధికం ఫలం అని ఆయన కూడా ఇంకా ఎక్కువ చర్యలు తీసుకుంటే మంచిదే. కానీ ఇంకా అటువంటివి ఏమీ జరగలేదు. కొన్ని రోజులు అయిన తర్వాత మనం అది చూడాలి. మొన్న వరుసగా వివాదాలు రావటము, సామాజిక కోణంలో తమ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నా కాపాడలేదని ఇటువంటివి కూడా వచ్చిన పరిస్థితుల్లో నేను బలంగా ఉన్నాననే ఒక మెసేజ్ తన వాళ్ళకు పంపించడం, అంటే తన వాళ్ళకని తన అభిమానులకు అనుయాయులకు పంపడం అవసరం అని కూడా ఆయన భావించి ఉండవచ్చు. ఇవన్నీ కాకుండా చంద్రబాబు నాయుడు ఆయన టీం పద్ధతులు, మరి ఆయన వాటితో ఆయనకి ఏమైనా కొన్ని తేడాలు ఉన్నాయి కూడా మనకు తెలియదు. కానీ రాజకీయ వర్గాలు అయితే దీన్ని తప్పకుండా గుర్తించాయి. నేను ఒక తెలుగుదేశం ముఖ్య నాయకుడిని వాళ్ళ బృందంలో దగ్గరగా ఉండి ఆయనను అడిగాను, ఏంటి అంటే ఇవన్నీ మామూలే కదండి, మిశ్రమ ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వాలు అన్నప్పుడు ఎవరికి వాళ్ళు తమ సత్తా చూపించాలి, తమను తాము బలోపేతం చేసుకుంటారా అనుకుంటారు కదా. పవన్ కళ్యాణ్ కూడా అవి ఉన్నాయి కొన్ని, నేను వేరు, నా స్థానం వేరని, అందుకోసమే ఇట్లాంటివి జరుగుతున్నాయి అన్నారు. కాబట్టి ఇది సెకండ్ పొలిటికల్ డైమెన్షన్.